హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు పీతల బిర్యానీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక బాండీ పెట్టుకొని కావాల్సినంత నూనె పోసుకుంటున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మసాలా దినుసులన్నీ కలిపి ఆ నూనెలో వేసుకుంటున్నాను. పీతలు తీసి వాష్ చేసుకున్న తర్వాత దానిలో నూనె, ఉప్పు, పసుపు కలిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసి ముందు వేరే దాంట్లో ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకున్న తర్వాత వేగిన మసాలాల్లో ఆ పీతలు వేర్చి గరిటె పెట్టి తిప్పకుండా లైట్గా తిప్పాలి. 1-2 సార్లు తిప్పాలి. ఇప్పుడు బియ్యము ఎన్ని ఉన్నాయో కొలుసుకుంటాం కదా, ఆ బియ్యం కొలుసుకున్న ఎసరు నీళ్ళు పోసేసుకోవాలి. బియ్యం కొలుసుకున్న ఎసరు నీళ్ళతో పాటు కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు పోసుకుని ఆ ఎక్స్ట్రా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు పీతల్ని బాగా ఉడకనివ్వాలి. పీతలు పూర్తిగా ఉడికిపోవాలి. బాగా ఉడికే అంత నీళ్లు ఎక్కువ పోసుకోవాలి. ఎసరు నీళ్ళ కన్నా కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుని పీతల్ని బాగా ఉడకనివ్వాలి. అలా బాగా ఉడికిన పీతల్ని తీసి పక్కన పెట్టుకొని ఈ ఎసరులో బియ్యం వేసుకోవాలి. బియ్యం శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి. బియ్యం కడగకుండా బియ్యంకి నూనె రాసి పోసేస్తారు. అట్లా అస్సలు పోసుకోకూడదు. బియ్యం ఎప్పుడు కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. అన్నం ఉడికిపోయి మగ్గిపోతుంది. ఇప్పుడు పీతలను తీసి అన్నం పైన బేర్చుకోవాలి. అలా బేర్చుకున్న తర్వాత ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టేసి వదిలేయాలి మూత పెట్టుకుని. అద్దిరిపోయే పీతల బిర్యానీ రెడీ అవుతుంది. ఆ పీతల్లోని రసం అంతా ఎసరులోకి దిగి ఆ ఎసరులో మనం బియ్యం ఉడకపెడతాం కదా, అన్నం అంతా సూపర్ టేస్ట్. అదొకలాంటి కొత్త టేస్ట్. ఎంత పీతలు లేకపోయినా కూడా ఒట్టి అన్నం కూడా తినేసే అంత బాగుంటుంది. అంత టేస్ట్గా ఉంటుంది.